ఈరోజు మనము రాజ్యాలు మరియు సామ్రాజ్యాల గురించి మనం చూద్దాం. అందులో కీలకమైన అంశాలు కూడా మనం చూద్దాం. అంటే రాజ్యం అంటే ఏంది? రాజు పరిపాలిస్తున్న భూభాగాన్ని మనం రాజ్యం అంటాం. మరి సామ్రాజ్యం అంటే ఏంది? ఆ రాజు పరిపాలించినటువంటి రాజ్యము విశాలమైనట్లయితే ఏమవుతుంది? దాన్ని మనం సామ్రాజ్యం అంటాం. ఇప్పుడు షోడశ మహాజనపదాలలో శక్తివంతమైనటువంటి రాజ్యం ఏదనంటే మగధ రాజ్యం అనే విషయం మనం చెప్పవచ్చు. మరి ఈ మగధ రాజ్యం వంశం గురించి మనం అంటే ఇక్కడ మౌర్యులు పరిపాలించారు కాబట్టి ఆ అంశం కూడా మనం చూద్దాం. మౌర్యులు అంటే చంద్రగుప్త మౌర్యుడు మౌర్య సామ్రాజ్యానికి స్థాపకుడు. మరి మౌర్య చంద్రగుప్తుడు ఎవరి సహాయంతో మగధ సామ్రాజ్యాన్ని రాజైనాడు అని అంటే కౌటిల్యుడి యొక్క సహాయంతో రాజు అయిన విషయం మనం చెప్పుకోవచ్చు. సరే, ఓకే, బాగుంది. ఇప్పుడు కౌటిల్యుడు అనేటువంటి వాడు ఎవరి దగ్గర ప్రధానమంత్రిగా ఉన్నాడు అంటే మొదటి చంద్రగుప్త మౌర్యుడు. మరి ఉంటూ ఏ పుస్తకం రాశాడు కౌటిల్యుడు అని అంటే అర్థశాస్త్రం అనే పుస్తకం రాశాడు. మరి అర్థశాస్త్రం దేని గురించి తెలియజేస్తుంది? మౌర్యుల యొక్క పరిపాలన విధానం గురించి తెలియజేస్తున్న విషయాన్ని మనం చెప్పవచ్చు. రైట్, ఓకే, బాగుంది. ఇప్పుడు ఇక్కడ చంద్రగుప్త మౌర్యుడు పరిపాలిస్తున్న సమయంలో మెగసినిస్ అనేటువంటి గ్రీక్ దేశస్థుడు మొట్టమొదటిసారిగా ఇండియాకి రావడం అనేది జరిగింది. ఈయన మెగసినిస్ ఏ పుస్తకం రాసంటే ఇండికా అనే పుస్తకం రాయడం అనేది జరిగిన విషయాన్ని కూడా మనం చెప్పుకోవచ్చు. అందులో భాగంగా ఇండికా అనేటువంటి పుస్తకం దేని గురించి చూస్తుంటే మౌర్యుల యొక్క పరిపాలన విధానం గురించి తెలిసి వస్తుంది. మరి అదేవిధంగా ఇండికా అనేటువంటి పుస్తకం మౌర్యుల పరిపాలన అంటే మౌర్యుల కాలంలో పరిపాలన కాలంలో భారతదేశం ఎలా ఉంది ఆ కాల పరిస్థితుల గురించి తెలియజేస్తుంది. కాబట్టి ఇలాంటి అంశాలను మనం జాగ్రత్త చూడాలి. మరొక అంశంలో భాగంగా మనకు ఏమన్నాడు ఇక్కడ ఈ యొక్క అంటే మౌర్యాస్ అంటే మౌర్యులు వంశ కాల ప్రకారం అంటే పరిపాలన కాలం ప్రకారం వరుసక్రమం అంటాడు. మొదటి చంద్రగుప్త మౌర్యుడు, ఆయన తర్వాత రాజ్యానికి వచ్చినటువంటి కుమారుడు అంటే బిందుసారుడు, తర్వాత రాజ్యానికి వచ్చిందంటే బిందుసారు కుమారుడు అశోకుడు రాజ్యానికి వచ్చే విషయాన్ని కూడా మనం చెప్పుకోవచ్చు. వరుసక్రమంలో అడిగితే వరుసక్రమాన్ని పెట్టి పెట్టండి. ఇక్కడ ఎక్స్పెక్టేషన్ క్వశ్చన్స్ అన్నాడు. ఏమన్నాడు? మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించినది ఎవరు? చంద్రగుప్త మౌర్యుడు. తెలిసిందే మీకు. లేదనుకోండి, ఇది మౌర్య వంశుడు గొప్పవాడు ఎవరు అంటే ఎవరు అనాలా? అశోకుడు అనాలి. సరే, మరి అదేవిధంగా చంద్రగుప్త మౌర్య తర్వాత రాజ్యానికి వచ్చి ఎవరు వచ్చారంటే బిందుసారు తండ్రి. మరి చంద్రగుప్త మౌర్యుడు ఎవరి సహాయంతో మహాపద్మనాథుడు గురించినంటే అప్పుడు కౌటిల్యుడు అన్న. అంటే కౌటిల్యుడు మరియు అదేవిధంగా చంద్రగుప్త మౌర్యుడు మహాపద్మనాథుడిని ఓడించి కూర్చోబెట్టేసి మగధ రాజ్యం పైన కూర్చోవడం అనేది జరిగిన విషయాన్ని మనం చెప్పుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ మనకి ఏమన్నాడు? ఇంకా కౌటిల్యుడు గురించి మరి మెగసినిస్ గురించి ఆల్రెడీ మీకు చెప్పాను. ఇక్కడ ఎక్స్పెక్టేషన్ ఏమన్నాడు? చంద్రగుప్త మౌర్యుని ప్రధానమంత్రిని గుర్తించన్నాడు. ఎవరో ప్రధానమంత్రి చెప్పండి, మీకు ఆల్రెడీ చెప్పాను కాబట్టి ఎవరు? కౌటిల్యుడు. రైట్, ఓకేనా? రైట్. సో నెక్స్ట్ ఏమన్నాడు? మౌర్యుల చరిత్రను తెలియజేసి ఇండికా గ్రంథం రచించిన వాడు ఎవరు? మెగసినిస్. రైట్, ఓకేనా? రైట్. ఇప్పుడు అశోకుడి యొక్క కళింగ యుద్ధం గురించి ఒకసారి మనం ముచ్చటిద్దాం. అశోకుడి యొక్క కళింగ యుద్ధం గురించి తెలియజేసేటువంటి శాసనం ఏదనంటే ఓకేనా అంటే 13వ శిలాశాసనంలో ఆయన పొందుపరచడం జరిగిందనమాట. అయితే కళింగ యుద్ధం అసలు ఏంది కళింగ అనే విషయాన్ని మనం చూద్దాం. అక్కడ కళింగ యుద్ధం వల్లే కదా అశోకుడు బౌద్ధ మతాన్ని స్వీకరించాడు. అశోకుడు అక్కడ దాకా కళింగ యుద్ధం జరిగినప్పుడు నుంచి కామాశోకుడు, చండాశోకుడు, నీచోకుడు కాస్త ధర్మాశోకుడు అయినాడు. ఓకేనా? అశోకుడు కళింగ యుద్ధం తర్వాతే కదా ధర్మసూత్రాలు ప్రయాణించాడు. ఓకే, రైట్. సరే, ఇప్పుడు కళింగ అనే కాన్సెప్ట్ అసలు ఏంటి కళింగ అనే విషయం గురించి ఒకసారి మనం చూద్దాం. ఇప్పుడు వీళ్ళ తాతగారు అంటే అశోకుడి యొక్క తాతగారు ఒక రైట్, ఓకే, ఎవరు? చంద్రగుప్త మౌర్యుడు ఉన్నాడు కదా, ఆయనకి కళింగాన్ని జయించాలని కోరిక. ఆ తర్వాత ఆయన చెప్తూనే ఉన్నాడు బిందుసారుడు కూడా కలకలగానే మిగిలిపోయింది. అశోకుడు ఎంటర్ అవుతాడు. అసలు ఎట్టయినా సరే కళింగ అనే ప్రాంతాన్ని మనం జయించాలి అనే విషయాన్ని అశోకుడు అంటే ఇది ఒడిశా రాష్ట్రంలో ఉంటుంది. ఒడిశా రాష్ట్రం బంగాళాఖాతానికి దగ్గరలో ఉంటుంది అనమాట. అంతా కూడా అటవిక ప్రాంతమే. బాగుంది. సరే, ఆ యుద్ధం చేస్తాడు. ఆ యుద్ధంలో జరిగినప్పుడు అనేక మంది ప్రాణాలన్నీ కూడా గందరగోళంగా అయిపోతాయన్నమాట. అక్కడ ఈయన స్వయంగానే యుద్ధ భూమిలోకి నడుచుకొని పోయినప్పుడు అక్కడ ఒక ఉపగుప్తుడు అనేటువంటి వాడు వాళ్ళకందరికీ నీళ్లు పోస్తూ ఉంటాడు. అతను యొక్క ప్రేరణతోనే ఇంక నేను యుద్ధాలు చేయను అనే అంశాన్ని కూడా అక్కడ చిన్న కథ ఒకటి జరుగుతుంది. రైట్, ఓకేనా? ఇది కళింగ యుద్ధం. కళింగ అనేది ఏ రాష్ట్రం ఉందంటే ఒరిస్సా రాష్ట్రం. చెప్పండి. ఏ తీరంలో అంటే బంగాళాఖాత తీరంలో ఉన్నది అనే విషయం చెప్పండి. సరే, ఓకే. రాజ్యం చూడండి ఒకసారి. ఇదిగో ఇది తక్షశిల, ఇది వచ్చి పాటలీపుత్రము, ఇది వచ్చి కళింగ, ఇది ఉజ్జయిని, మరి ఇదేమో సువర్ణగిరి. ఓకే, చూడండి. సో పాటలీపుత్రం, కళింగ మరియు సువర్ణగిరి, మరి అదేవిధంగా ఉజ్జయిని, మరి తక్షశిల అన్నమాట. ఓకే, రైట్. సో అశోకుడు ఎక్కడ గవర్నర్గా ఉన్నాడు? ఉజ్జయిని దగ్గర గవర్నర్గా ఉంటాడు అనమాట. రైట్, వీళ్ళ యొక్క బార్డర్ లైన్ అంటే వాళ్ళ రాజ్యం యొక్క విస్తీర్ణ అంశాలు. సరే, ఓకే, బాగుంది. ఇప్పుడు ఈయన ఏం చేశాడు? అశోకుడు చూడండి,
అశోకుడు ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్, అశోకుడిలోని హింస పట్ల వ్యతిరేకత కలిగించి అహింస పట్ల ఆకర్షితులయ్యే విధంగా చేసిన సంఘటన ఏది? కళింగ యుద్ధం. ఈ క్రింది మతాల్లో అశోకుడు ఆకర్షించిన మతం ఏది? బౌద్ధ మతం. ఓకే రైట్. సో చూసారు, కంటెంట్ చూసారు, బిట్లు మీరు ఈజీ చేశారు. ఇప్పుడు 13వ శిలాశాసనంలో అశోకుడు ఉంది. ఇక్కడ అందులో ఆ శిలాశాసనాలు ఏం చేశారంటే భారతదేశం మొత్తం మీద శిలాశాసనాలు వేశాడు. ఎవరు? అశోకుడు వేసి అక్కడ ధర్మం గురించి ప్రబోధించం. అంటే శిలాశాసనాల్లో ఏం రాసామంటే ధర్మాల గురించి, అంటే 6 రకాలైనటువంటి ధర్మాలు ఉన్నాయి. ఆ ధర్మాలు అంతా కూడా ఆ రాయిలో వేసేస్తుంటారు అనమాట. అంటే ఆ రాయిలో రాసినప్పుడు ఏమవుతుందంటే ప్రాకృత భాషలోనే రాస్తారు. ఎందుకంటే వాళ్ళు మాట్లాడే భాష అయితే ప్రాకృత కాబట్టి ప్రాకృత భాష, అంటే బ్రహ్మ లిపి వచ్చేసి బ్రహ్మ లిపి అని చెప్పేసి అని అంటారు. ఎక్కడ చూసినా ఈ యొక్క శిలాశాసనాలు అనేటువంటి కనబడుతుంది. మరి ప్రజలకి చదువు రాదు కదా, ప్రజలు చదువు రాకపోతే ఆ శిలాశాసనం వేసి ఏ ఉపయోగం? అందుకని అశోకుడు ఏం చేశాడంటే జాగ్రత్తగా ఆలోచించేసి, అంటే చదువుకున్నటువంటి అధికారులను ఏర్పాటు చేసి, అయ్యా మనం వేస్తున్నాం కదా శాసనం, ఈ శాసనంలో ఉన్నటువంటి ధర్మసూత్రాల గురించి ప్రజలకు తెలియజేయండి అన్నాను. ఏంటి 6 సూత్రాలు అని అంటే అవి ఎప్పుడు కూడా ఒకటే అంటాడు. ఏమని? ఎవరు? అశోకుడు. ఒక జంతువుల పట్ల దయతో ఉండాలండి, పెద్దలని గౌరవించాలండి, తల్లిదండ్రులతో విధేయుడిగా ఉండాలంటాడు. అదేవిధంగా మానవుల యొక్క సంక్షేమాన్ని కోరాలని అంటాడు. ఓకే రైట్. అదేవిధంగా పేదవారితో సానుభూతి కలిగి ఉండాలి. చూసారా? సో పేదవారితో సానుభూతి కలిగి ఉండి ఇతర మతాల పట్ల విశ్వాసం కలిగి ఉండాలి. ఓకేనా? సో ఈ అంశాలు 6 సూత్రాలు చెప్పడం జరిగింది. ఇక్కడ మనకు మంచి కంటెంట్ బిట్ వచ్చేదానికి అవకాశాలు ఉంటాయి. అశోకుడి యొక్క ధర్మ సూత్రాలు ఎన్ని అని అంటే 6. ఒకటి. సో అశోకుడి యొక్క ధర్మ సూత్రాల్లో సరికానిది ఏదంటాడు, సరే అయినది ఏదని అంటాడు, లేదా ఈ క్రింది వాళ్ళు సరికాని స్టేట్మెంట్ ఏదంటాడు. ఈ 6 ఉంటే కంటెంట్ బిట్ ఎగిరిపోతాం అనుకుంటా. సరే ఓకే, బాగుంది. అశోకుడిని కళింగ యుద్ధం గురించి తెలియజేసే శాసనం ఏది? 13వ శిలాశాసనం. ఓకే రైట్. సో అశోకుడు శిలాశాసనం ఉపయోగించిన భాష ఏది? ఏ భాష మాట్లాడాడు? ప్రాకృత భాష ఉపయోగించడం జరిగింది. అశోకుడి యొక్క జాతి చిహ్నం ఇప్పుడు మనము 1950 సంవత్సరంలో, సో 1950 జనవరి 26వ తారీఖున మనకు తెలిసిన అంశమే. ఓకే రైట్. అప్పుడు ఏం చేసాం? అశోక పిల్లర్లో అయినటువంటి సారనాథ్ దగ్గర ఉన్నటువంటి అశోక పిల్లర్లో 4 సింహాలు ఉంటాయి కదా, ఆ 4 సింహాల విధానాన్ని తీసుకురావడం అనేది జరిగింది 1950 జనవరి 26వ తారీఖున. అందులో ఎన్ని సింహాలు ఉన్నాయి? 4 సింహాలు. ఇప్పుడు ఒక్కొక్క సింహం ఏం దేని తెలియజేస్తుంది అని చెప్పేసి అంటాడు. సో మొదటి సింహం వచ్చేసేమో అధికారాన్ని తెలియజేస్తుంది. రెండో సింహం ఏం చేస్తుంది? ఆత్మ ధైర్యాన్ని తెలియజేస్తుంది. మూడో సింహం వేస్తుంది ఆత్మవిశ్వాసం తెలుస్తుంది. 4వ సింహం కనిపించిన 4వ సింహం ఉంటుంది కదా, అది భారతీయుల యొక్క గౌరవానికి ప్రతీక అనే విషయాన్ని మనం చెప్పుకోవచ్చు. అక్కడ ఆ 4 సింహాల దగ్గర మనకి ఏముంటుంది అని అంటే, సో మధ్యలో అశోక చక్రం ఉంటుంది, అంటే అశోక ధర్మం అంటాం మనం. రైట్ కదా? 24 గంటలు 24 ఆకులు ఉంటాయి, 24 గంటలకు ధర్మం చెప్తుంది, అదని అర్థం. ఇప్పుడు ఆ అశోక చక్రానికి ఇరువైపులా, అంటే అటు సైడ్ కుడివైపు ఏమో ఎద్దు ఉంటుంది, ఎడమ సైడ్ ఏమో గుర్రం ఉంటుంది. ఎద్దు ఎందుకు ఉన్నదంటే శ్రమజీవి, శ్రమకి ఇండికేషన్. మరి గుర్రాన్ని ఎందుకు పెట్టారు? గుర్రం వేగంగా పరిగెత్తుంది, మరి శక్తివంతంగా పరిగెత్తుంది. శక్తికి మరి వేగానికి ఇండికేషన్ గుర్రాన్ని పెట్టారు, శ్రమకేమో ఎద్దుని పెట్టడం జరిగింది. కింద ఏంది? సత్యమేవ జయతే అని రాయటం అనేది జరుగుతుంది. మరి సత్యమేవ జయతే అనేటువంటి అంశాన్ని ఎక్కడ తీసాము? మాండకోపనిషత్తులోంచి తీసుకురావడం జరిగింది విషయాన్ని అక్కడ మనము చెప్పుకోవచ్చు. రైట్. ఓకే. సత్యమేవ జయతని ఎక్కడ తెచ్చారంటూ మాండకోపనిషత్తులో తెచ్చారు. ఓకే రైట్, బాగుంది. రైట్. ఓకే. ఇలాంటి అంశాలన్నీ మనం కులంకోశంగా మనము చూసుకుంటూ రావాలి. రైట్. ఓకే. సరే ఓకే, బాగుంది. ఇంకోండి కష్టపడే మనతత్వానికేమో ఎద్దు, మరియు అశ్వం వేగానికేమో సో ఏది గుర్రాన్ని విషయం మనం తెలుసుకోవచ్చు అనమాట. రైట్. సరే ఓకే, బాగుంది. 4 సింహాల గురించి ఆల్రెడీ చెప్పాం. ఇప్పుడు ఇక్కడ మనకు ఇవి చూసినట్లయితే అశోకుడు ఇంకేం చేయలేదా? రైట్. ఓకే, ఇంకేం చేయలేదా అని అడిగితే చేశాడు. రైట్. చూడండి ఇక్కడ క్వశ్చన్స్ ఇచ్చినట్లు, భారత ప్రభుత్వం జాతీయ చిహ్నంగా దీనిని ఎంపిక చేసింది. ఏది చేసింది? అశోకు స్తంభంపై గలటువంటి 4 సింహాలు చేసింది. రైట్. ఓకేనా? నెక్స్ట్ మరొక క్వశ్చన్, సత్యం జయిస్తుంది అనే శ్లోకం గల ఉపనిషత్తు ఏది? మాండూక ఉపనిషత్. రైట్. ఓకేనా? ఇప్పుడు అశోకుడు ప్రజల కొరకు ఏం చేశాడు? ప్రజల కొరకు ఏం చేశాడంటే నీరు ఆహారం, అంటే నీరు ఆహారాన్ని అందించాడు. నీరు కోసం బాగు తొలిచి, ఆహారం కోసం చెట్లు నాటించాడు. అందుకే అశోకుడు రోడ్లకి ఇరువైపులు చెట్లు నాటించాడు. అదేవిధంగా రహదారులను ఏర్పాటు చేయడం అనేది జరిగింది. మరి అదేవిధంగా హాస్పిటల్ కూడా ఏర్పాటు చేశాడు అశోకుడు. రైట్. ఓకేనా? కాబట్టి ఇలాంటి అంశాలన్నీ కూడా మనం చూసుకుంటే సో రైట్. ఒక ప్రజలకి ఏం చేశాడంటే నీరు ఆహారం, అంటే నీరు ఆహారం కూడా ఎవరి ద్వారా అందించంటే బౌద్ధ భిక్షు చెప్పటంతో ఈయన పేరణ పొందేసి ఆ అంశాలు తీసుకురావడం జరిగింది. అందుకే రోడ్లకి ఇరువైపులో చెట్లు నాటించి, చెట్లు ఏం చేస్తుంటే కాయలు కాస్తాయి, పండ్లు పోస్తాయి.